హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సిసిడా కలెక్షన్. సో ఈ ఇయర్లోని నేను పెట్టిన శారీస్ కలెక్షన్లోంచి అన్నిటికంటే ఎక్కువ వైరల్ అయిన శారీస్ కలెక్షన్ వచ్చేసి కంచి క్రష్ ఫ్యాబ్రిక్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఎంత మంచి కలెక్షన్ తీసుకొచ్చినా, ఎంత న్యూ శారీస్ తీసుకొచ్చినా సరే వెంటనే అయితే సేల్ అయిపోతాయి. సో అస్సలు స్టాక్ కూడా ఉండదండి, తెచ్చిన వెంటనే అయిపోతాయి. సో ఈ సారీస్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను కలర్స్ కూడా పెట్టాను. ఇందులో ఇంకొక కలర్ అనేది ఉంది, రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వర్క్ అనేది వస్తుంది. కాంబినేషన్ వచ్చేసి సో పెయిరఫ్గా రెడ్కి కాంబినేషన్ మెహందీ గ్రీన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఎక్సలెంట్గా అయితే ఉందంటే, సో మంచి కలర్ కాంబినేషన్. సో దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుల్ స్టాక్ అనేది ఉంది. సో వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. చాలా ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ అండ్ అలాగే కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం మనకి పార్సెల్స్ అనేవి కొంచెం పెండింగ్ అనే అయిపోయాయి. సో మండే నుంచి అయితే ఫుల్ అయితే వర్క్ అనేది సర్వర్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అన్నీ డిస్పాచ్ అనేవి చేసేస్తాము. సో కావాలనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ ప్రైస్ అసలు మిస్ చేసుకోవద్దు. 1050 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది. సో బయట వాటితో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి. దీంట్లో వచ్చేసి సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేసి మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ కోసం మన దగ్గర అయితే చాలా మెసేజ్లు అనేవి ఉంటాయండి. సో డైలీ ఒక 20 మెసేజెస్ అనే క్యాష్ ఆన్ డెలివరీ కోసం చాలామంది అడుగుతారు. సో వాళ్ళకి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు చాలా మట్టుకైతే డ్రాప్ అయిపోతారండి, ఎందుకు ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి. సో మీకెంత భయం ఉందో మాకు కూడా అంతే భయం ఉందండి. సో క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాము. సో ఇచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చినా సరే రాలేదని చెప్తారు. ఇంకొంతమంది ఏంటంటే సో ఆర్డర్ మేము తీసుకున్న తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే రిటర్న్ మాకే వచ్చేస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుందండి. సో ప్రాబ్లం అంటే మాకు ఎంత ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సో ఏంటంటే రిటర్న్ ఛార్జెస్ ఎక్కువైపోతుంది, మా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. సో ఎందుకంటే మాకు ఒక్కసారి ఆర్డర్ వచ్చిందంటే అది డిస్పాచ్ చేసి పంపించడానికి మినిమం 3 days అయినా పడుతుంది మాకు ఇంటి దగ్గరే. సో ఎందుకంటే మాకు చాలా ఆర్డర్స్ అనేవి పెండింగ్లో ఉంటాయి. ఒక్కొక్కటి మేము డైలీ డిస్పాచ్ చేసి పంపించాలంటే కొంచెం మాకు ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ అలాగే మాకు రిటర్న్ ఛార్జెస్ పడిపోతున్నాయండి. సో రిటర్న్ ఛార్జెస్తో పాటు సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి మీకు కస్టమర్కి పంపించడానికి కూడా ఛార్జెస్ అనేవి పడతాయి. మినిమం మాకు 250-300 లాస్ అనేది వస్తుందండి. సో దానివల్ల క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు లేదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మేము ఎంత జెన్యున్గా అయితే మీకు ఆర్డర్స్ అయితే మీరు మాకు ఎంత జెన్యున్గా ఇస్తారో అంతే జెన్యున్గా అయితే పంపించడం మా బాధ్యత. సో ఆర్డర్ ప్యాకింగ్ దగ్గర నుంచి మీకు ఆర్డర్ రిసీవ్ అయ్యేంత వరకు అయితే మాదే బాధ్యత అండి. సో ఎటువంటి ప్రాబ్లం ఇష్యూ అనేది ఉండదు. సో కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక 7-8 days అనేది లేట్ అవ్వచ్చు, కానీ కన్ఫర్మ్గా అయితే మీ పేమెంట్కి కన్ఫర్మ్గా అయితే మేమైతే తప్పకుండా అయితే న్యాయం అనేది చేస్తామండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ శారీస్లో వచ్చేసి రిటర్న్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రిటర్న్ ఆప్షన్ వచ్చేసి మిస్ప్రింట్ డ్యామేజ్ ఉన్నట్లయితే కంపల్సరీ అయితే రిటర్న్ చేస్తాము. సో క్వాలిటీ విషయంలో అయితే అస్సలు ఛాన్సే ఉండదండి మీరు రిటర్న్ చేయడానికి. సో అంత మంచి పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఈ క్వాలిటీ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే సో మీరు ఓపెనింగ్ ముందర అయితే వీడియో అనేది తీయాల్సి ఉంటుందండి. మస్ట్ షూట్గా అయితే వీడియో కంపల్సరీ అయితే ఉండాలి. సో వీడియో తీయకుండా రిటర్న్ చేయాలంటే అస్సలు అవ్వదండి. సో వీడియో తీసి మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి వీడియోలో మీరు చూపిస్తే అసలు ఇక్కడైనా కాదు, మా దగ్గరైనా కాదు, ఎక్కడైనా సరే ఏ శారీ మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే కన్ఫామ్గా మీరు వీడియో అనేది కన్ఫామ్గా సెక్యూరిటీగా వీడియో తీసుకోవాలండి. సో మీరు వీడియో తీయకపోతే అసలు రిటర్న్ ఆప్షన్ ఎవరు ఇవ్వరు. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలామంది మన వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.